వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిన వారం రోజులు తిరక్కముందే ఆ పార్టీ నుంచి బయటకొచ్చేసినటువంటి క్రికెటర్ అంబటి రాయుడు, ఆ తర్వాత ఇంటర్నేషనల్ క్రికెట్ లీగ్‌లో ఆడాలి కాబట్టి నేను ఈ నిర్ణయం తీసుకున్నానని చెప్పి, ఆ మాట చెప్పి, మళ్ళీ 3 రోజులు తిరక్కముందే జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్‌ను నిన్న కలిశారు. కలిసిన తర్వాత ఆయన రాత్రి ట్విట్టర్‌లో పవన్ కళ్యాణ్ కలిసిన ఫోటోతో పాటు ఆయన కలవడం మీద అది ఒక పెద్ద పోస్ట్ కూడా రాసుకుంటూ వచ్చారు. ఆయన ఏమంటారు అంటే, చాలా స్వచ్ఛమైన ఇంగ్లీష్‌లో రాసుకుంటూ వచ్చారు ఒక పోస్టు. చాలా స్వచ్ఛమైన మనసు, ఆలోచనలతో ప్రజలకు సేవ చేయాలి అని చెప్పి రాజకీయాల్లోకి వద్దామనుకున్నా. నా కలలను నెరవేర్చడం కోసం, నా కలలు నెరవేర్చే దిశగా ముందుకెళ్ళాలి అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో కొన్ని కారణాల చేత సాధ్యం కాదు అనిపించింది. నా ఐడియాలజీకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఐడియాలజీకి సెట్ అవ్వదు. ఇద్దరివి 2 డిఫరెంట్ ఆలోచనలు. నేనేమి ఎవరిని ఇక్కడ నిందించట్లేదు. బట్ వైసీపీతో అయితే నా డ్రీమ్స్ ఫుల్ఫిల్ అవ్వవు అని చెప్పి భావించాను. కొందరి మిత్రుల సలహా మేరకు పవన్ కళ్యాణ్ సిద్ధాంతాలను వెళ్ళి తెలుసుకో, పవన్ కళ్యాణ్ను కలుసు అని చెప్పారు. సరే అని చెప్పి పవన్ కళ్యాణ్ గారిని కలిశాను. పవన్ కళ్యాణ్ గారి జీవితాన్ని, పవన్ కళ్యాణ్ గారి రాజకీయాన్ని, ఓవరాల్గా పవన్ కళ్యాణ్ను అర్థం చేసుకునే ప్రయత్నం చేశాను. సో మా ఇద్దరి ఆలోచనలు ఒకే విధంగా ఉన్నాయి. మా ఇద్దరి ఆలోచనల్లోనూ సారూప్యత ఉంది అని చెప్పి నేను దుబాయ్‌కి క్రికెట్ ఆడడం కోసం వెళ్తూ ఉన్నాను. ఎక్కడున్నా కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజలతో నేను ఉంటాను అని చెప్పి మొత్తం మీద ఆ పోస్ట్ అయితే రాసుకుంటూ వచ్చారు. పవన్ కళ్యాణ్ జీవితాన్ని, పవన్ కళ్యాణ్ ఆలోచనలను, ఓవరాల్‌గా పవన్ కళ్యాణ్‌ను అర్థం చేసుకున్నారట. సో పవన్ కళ్యాణ్ ఆలోచనలకి, అంబటి రాయుడు ఆలోచనలకి సారూప్యత ఉంది అట. దీని మీద నెటిజన్స్ రాత్రి నుంచి బ్రహ్మాండమైన క్రియేటివిటీకి పదును పెడుతూ ఉన్నారు. సరే, కొందరు ఏమంటారు, వ్యక్తిగత జీవితం మీద అంబటి రాయుడుకు కొన్ని సలహాలు సూచనలు ఇస్తూ ఉంటే మనమే వాటి గురించి ఎప్పుడు పెద్ద మాట్లాడాం. కానీ కొందరైతే సలహాలు సూచనలు ఇస్తూ ఉంటే, ఎందుకంటే ఆలోచనలలో సారూప్యత ఉంది అన్నారు కదా, బేస్డ్ ఆన్ దట్ అంబటి రాయుడుకు నెక్స్ట్ వ్యక్తిగత జీవితం మీద కొందరు సలహాలు ఇస్తూ ఉంటే, మరికొందరేమో ఈ ఈ ఒక్క పాయింట్ మీద పంచులు సెటైర్లు వేస్తూ ఉన్నారు. కరెక్టే, ఇద్దరికి సారూప్యత ఉంది, మాకు కనిపిస్తోందిలే. ఆయన ఎన్నికలకు జెండాలు మారుతూ ఉంటారు, అంటే పొత్తులు పెట్టుకునేది. 14 టీడీపీ, 19 కమ్యూనిస్టులు, మళ్ళీ 20 నుంచి బీజేపీ, మళ్ళీ 24 వస్తే టీడీపీ, ఈ విధంగా పెట్టుకుంటూ పోతూ ఉంటారు. ఆయనను ఎన్నికల మధ్యలో 1-2 పార్టీ జెండాలు మారుతాడేమో మోయడం. నీవైతే వారం రోజులు తిరగకముందే, ఒక బాల్ కూడా ఎదుర్కోకముందే అప్పుడే ఆ కండువా పక్కకు తీసేసి ఇంకో కండువా కప్పుకోవడానికి సిద్ధపడుతున్నావు. ఆలోచనలో సారూప్యత ఉంది. ఇద్దరికి తీసుకున్న నిర్ణయం మీద కమిట్మెంట్ ఉండదు. ఇద్దరికి కూడా చిత్తశుద్ధి ఉండదు. అంత చంచలమైన మనస్తత్వంతో నిర్ణయాలు తీసుకుంటారు అని చెప్పి మొత్తం మీద అంబటి రాయుడు మీద అయితే నెటిజన్స్ అయితే పంచులు గట్టిగానే వేస్తున్నారు.